గ్రామీణాభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన వారిని గత 16 సంవత్సరాలుగా స్మరించుకుని వారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా జరుగుతుందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని తురునల్ల గ్రామంలో కొడాలి దశరథ రామయ్య జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ యలమంచిలి మనోరమ జ్ఞాపకార్థం అమృతలూరు మండల పరిధిలోని పాంచారవరం గ్రామంలోని 2 ప్రాథమిక పాఠశాలలు 2 అంగన్వాడీ సెంటర్లోని విద్యార్థుల శ్రేయస్సు కొరకు నోట్ పుస్తకాలు, వాటర్ బాటిల్స్, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడారు. గత 16 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 2000 మంది పేదలకి మా కుటుంబ సభ్యులు, బంధువులు, మా మిత్ర బృందం సహాయ సహకారాలతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు డిఎస్ ధనరాజు, టైటస్ గవిని శ్రీనివాసరావు, గంట మదన్ మోహన్ రావు, అమిరే ఎస్కేల్ బాబు, మల్లెపెద్ది సర్విజీ, అంగన్వాడీ కార్యకర్తలు సత్య, సరళ కుమారి, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మీ అందరికి కూడా 2 ప్రాథమిక పాఠశాలలోని వారికి వాటర్ బాటిల్, అట్లాగే 2 పుస్తకాలు, పెన్ను, బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నాం. అట్లాగే అంగన్వాడీ వాళ్ళకి వాటర్ బాటిల్, బిస్కెట్లు ఇస్తున్నారు. ఇది ప్రధానంగా ఈ ప్రాంతంలో తిరుమల కాలేజీలో మనోరమ్ గారు అని చెప్పి యలమంచిలి మనోరమ్ గారని కాలేజీ స్థాపించి ఈ ప్రాంతంలో చాలా మందికి మరి చదువుకునే అవకాశం కలిగించారు. మీ ఊళ్ళో కూడా కొద్దిమంది ఉంటారు, మన చుట్టుపక్కల బాగా ఉపయోగపడింది. వారు ఈ కాకుండా మా గ్రామంలో అనేక సంస్థలకి దానం చేయడం జరిగింది. మా గ్రామంలో దేనికైనా మరి దాన ధర్మాలు చేసిన వారికి వారి జ్ఞాపకార్థం మేము మరి ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ప్రతి ఒక్కరికి చేస్తూ ఉంటాం. అట్లాగే మరి మీ గ్రామంలో కూడా హనుమంతరావు గారు రిటైర్ చేస్తే హనుమంతరావు గారి పేరు మీద, అట్లాగే మున్సిబ్ గారు బాపయ్య గారి పేరు మీద కూడా మరి బట్టలు పంపిణీ చేయడం జరిగింది. అట్లా ఎవరైనా గ్రామంలో మంచివారు మరి దాన ధర్మాలు చేసిన వారు ఉంటే వాళ్ళ పేరు మీద మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటాం. దానిలో భాగంగా తుర్మిళ్ళ చెందిన యలమంచిలి మనోహరం గారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు అటువంటి వాళ్ళు లేకపోతే మనం అందరం కూడా ఇట్లా ఉండేవాళ్ళం కాదు. కాబట్టి మనం కూడా ఉన్న దాంట్లో పేదవాళ్ళకి ఏదో సహాయం చేయాలనే తలంపుతోనే మరి ఇటువంటి కార్యక్రమాలు